प्रथम का नमस्कार बाबू मी 5 वर्ष टाइम एतियाच आम्ही ती करा खातियाचो 4-5 वर्ष त्याचा आम्ही करा खातियाचो इति पुरा टांका केरदा की सब प्रेजर बाटा खातियाचो टीवी का की टिप्पणी बिका की गोडा की काटा इडली बिका गोड काटा सब करा खातियाचो पारिश लोग असा हम काटू पडपा करतिया जेते हमर पारिश दूर काटा आम्ही कोई जाऊ गए आ टाणे उनी आम्ही छाटा असकू नाही आम्ही 5 पासून करा खाऊन दे जना मस्तियाचो ते जना आटा देगा सब मादा करा खाताओ आमके हात गोड बोर न लालो आम्ही कोई जा कुली बुती करा खाऊ न पारो आम्ही आई ते गोड टाका केदा सगळ्या बरोसा करा खाताओ जे आम्ही घरे जा हमर गोडा दुख सुख करी येतियाचो आमके आटा मात्र आम्ही छाटा करा आम्ही असकू नाही అంతే ఆమెకి ఆట కావాలి. నమస్కారము. మేము మాడగడ యూ పాయింట్ లో స్వయం ఉపాధి పొందుతున్నాము. మాకు అటవీ శాఖ వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మాకందరికి స్వయం ఉపాధి కావాలి. ఆ ఎకో టూరిజం లేకుండా మాకు స్వయం ఉపాధి కావాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు అమ్ములు. నేను మాడగడలో నివసిస్తున్నాను. గత 4 సంవత్సరం నుండి ఇక్కడ ఈ యూ పాయింట్ లో మా జీవన ఉపాధి గడుపుతున్నాము. మేము ఎంఎస్సి బీఈడి చేసిన ఏ ఉపాధి లేకుండా ఇక్కడ వచ్చి మేము టీ అయినా కాఫీ అయినా ట్రైబల్ ట్రెడిషన్ అయినా ఇక్కడ రెడీ చేసి మా జీవన ఉపాధి గడుపుతున్నాము. అలాగే ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి ఎకో టూరిజం పెడతామని మాకు ఇక్కడ ఉన్న టిఫిన్లు చేసే వాళ్ళు కానీ టీ అమ్మే వాళ్ళకి కానీ దింసా చేసే వాళ్ళకి వచ్చి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అలా అని మేము పాడేరు ధర్నాకి వెళ్ళాము. ధర్నాకి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే జాయింట్ సర్వే చేయిస్తాను అన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ జాయింట్ సర్వే చేయించలేదు. ఎవరు కూడా ఇక్కడ రాలేదు. అటవీ శాఖలు వచ్చి మాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. కలెక్టర్ గారు, పిఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ మాకు సహకరించాలి, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా గిరిజనులు ఊరిలో ఉన్నాము. ఒక 2000 గడపలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు వచ్చి జీవన ఉపాధులు గడుపుకుంటున్నాము. పని చేసి ఇంటికి వెళ్ళి మా పిల్లలకైనా మా కుటుంబాలందరికీ జీవన ఉపాధి గడుపుతున్నాము. ముందు అయితే ఏం చేసే వాళ్ళం అంటే కాకినాడ, విశాఖపట్నం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి పని చేసుకుని బతికే వాళ్ళము. ఎప్పుడైతే ఈ యూ పాయింట్ ఎప్పుడు వచ్చిందో, మాడగడ యూ పాయింట్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి వలసకు కూడా వెళ్ళడం తగ్గించారు. ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకుని మేము బతుకుతున్నాము. దానివల్ల మాకు కలెక్టర్ గారైనా పిఓ గారైనా మాకు సహకరించాలనేసి మేము కోరుకుంటున్నాము. ఇది చూసిన వాళ్ళందరూ షేర్ చేయాలి. నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళాలి. మాకు అందరూ న్యాయం చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. వాస్తవానికి ఇది కొండపోరంబోకు భూమిని మా గ్రామంలో ఉన్నటువంటి డిగ్రీలు పీజీలు చేసినటువంటి నిరుద్యోగులు మరి వలస కూలీలు బయటికెళ్లి అనేక సందర్భాల్లో మరణిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పంచ్ గారు మరి గ్రామస్తులు మేము కలిసికట్టున్నాం. ఈ ఒక సుందరమైన ఈ ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి 1వ రోజు నుంచి కూడా ఇక్కడ దాకా పర్యాటకుల్ని తీసుకురావడం కోసం మా శక్తి వంచన లేకుండా పనిచేసి ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి పర్యాటకులకు ఒక సుందరమైన ప్రదేశం, ఒక వాతావరణం కలగజేయాలని చెప్పేసి మా గిరిజన ఆచార సాంప్రదాయాల్లో భాగమైన దింసా నృత్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ మరి అలాగే మన గిరిజన వంటకాలను కూడా మరి ప్రపంచానికి చూపిస్తూ మరి అనేక కార్యక్రమాల ద్వారా మా గిరిజన జాతి ఏ విధంగా అయితే మనుగడ సాగిస్తుందో దాని ద్వారా సుమారు ఒక 650 మంది ఈ రోజుకి స్వయం ఉపాధి అనేది పొందడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం సృష్టించింది కాదు. ప్రయాణ మా గ్రామస్తులు మేము ఏర్పరచుకున్న ఒక పర్యాటక కేంద్రం. మరీ ముఖ్యంగా ఏజెన్సీలు చూసుకుంటే పర్యాటక కేంద్రాలకు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మరి అభివృద్ధి చేస్తూ మరి ప్రభుత్వం సొమ్ము చేసుకునే పరిస్థితి ఉంది. గిరిజనులకు కొంత మేరకే ఆ రోజు కూలి వరకే కానీ ఎటువంటి అభివృద్ధి పురోగతిలో మాత్రం కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. దీని మీద ఒక స్పష్టమైన మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా గ్రామస్తులు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది. ఏదైతే ఈకో టూరిజం అనే ప్రతిపాదన తీసుకొచ్చారో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము దశల వారీగా శాంతియుతంగా నిరసనలు అనేది చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ సమస్యను పరిష్కరించకపోతే ఖచ్చితంగా మేము బైఠాయించి ఇక్కడ వస్తున్నటువంటి సందర్శకులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. గతంలో డిప్యూటీ సీఎం గారు మా గ్రామాన్ని మరి మా గ్రామ ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ
మాకు మరి మాడగడ గ్రామాన్ని శాశ్వత మిత్రునిగా నేను అన్నట్టుగా మరి సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా మరి ఆయన ఒక పోస్టు పెట్టడం జరిగింది. మా గిరిజనులతో ఆయన మిత్రత్వం పెట్టుకోవడం చాలా మా గ్రామస్తులు సంతోషించాం. కానీ ఇప్పుడున్న ఇక్కడ నెలకొంటున్న పరిస్థితిని బట్టి మేము చాలా దుఃఖిస్తున్నాం, బాధపడుతున్నాం. దయచేసి డిప్యూటీ సీఎం గారు కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా మా గిరిజనులకు మేము స్వయంగా ఉపాధి పొందుతున్న ఈ ప్రదేశం మీద మాకు స్వేచ్ఛ హక్కు కల్పించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. టూరిజం వద్దు, టూరిజం వద్దు, టూరిజం వద్దు, టూరిజం వద్దు, టూరిజం వద్దు, టూరిజం వద్దు.